హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. మనకి ఏ పోటీ పరీక్ష తీసుకున్నా కానీ ఆ పోటీ పరీక్షల్లో ప్రత్యేకించి ఆయా వేరియస్ ఇండిసెస్ రిపోర్ట్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్లో అడగడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ అయ్యేటువంటి గ్లోబల్ పీస్ ఇండెక్స్, ప్రపంచ శాంతి సూచి ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రతి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మనం ఈ వీడియోలో 2026కు సంబంధించినటువంటి గ్లోబల్ పీస్ ఇండెక్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాము. మరి గ్లోబల్ పీస్ ఇండెక్స్, ప్రపంచ శాంతి సూచిని ఎవరు రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ. ఇది సిడ్నీ, ఆస్ట్రేలియాలో ఉండడం జరిగింది. దీన్ని 2007లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆస్ట్రేలియా, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇదొక ఇండిపెండెంట్, నాన్ పార్టీషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అన్నమాట, అటానమస్ ఆర్గనైజేషన్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏదైతే అశాంతి నెలకొల్తుందో దానికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, అదేవిధంగా వారికి సంబంధించి ఏవైతే జరుగుతున్నాయో వాటిని ఎస్టిమేట్ చేసి ఆయా దేశాలకు సంబంధించినటువంటి శాంతి సూచీలను రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఇయర్ 2026లో రిలీజ్ చేసినటువంటి శాంతి సూచి ఏదైతే ఉందో అది 20వ శాంతి సూచి. ఓకే, మరి ఈ 20వ శాంతి సూచీలో మనకి ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయంటే, ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఇండెక్స్ వచ్చిందనుకోండి, లేదంటే ఏదైనా ర్యాంకింగ్స్ వచ్చాయంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అనేది. అది ఈసారి మనకి ఈ ప్రపంచ శాంతి సూచీలో గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ 2026 గాను మనకి ఎంత ఉంది, 127, 127వ ర్యాంక్ ఉండడం జరిగింది 2026. అదే 2025లో మనకి 115 ర్యాంక్ ఉండడం జరిగింది. అంటే ఇండియా యొక్క ర్యాంక్ అనేది పడిపోవడం జరిగింది. ప్రపంచ శాంతి సూచీలో ఇండియా యొక్క ర్యాంక్ 2025తో పోల్చుకున్నప్పుడు 2026లో పడిపోవడం జరిగింది. ఓకే, ఈ ఇయర్ ఎడిషన్ వచ్చేసి 20th ఎడిషన్. మరి ఎన్ని కంట్రీస్ ని కవర్ చేస్తుంది, కొంచెం డెప్త్ గా వెళ్తే మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట, ఎస్పెషల్గా గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ లలో. ఓకే, మనకి 163 కంట్రీస్ అండ్ టెరిటరీస్ ని కవర్ చేయడం జరిగింది. ఈ ఇండెక్స్ ప్రధానంగా చూసుకున్నట్లయితే 99.7% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ ని కవర్ చేయడం జరిగింది. ఇక 19th కాన్సిక్యూటివ్ ఇయర్, వరుసగా 19వ సంవత్సరం కూడా ఐస్లాండ్ వచ్చేసి పీస్ఫుల్ కంట్రీగా నిలవడం జరిగింది. ఐస్లాండ్ వచ్చేసి 19th టైం, వరుసగా 19వసారి కూడా ఐస్లాండ్ మనకి వరల్డ్ పీస్ఫుల్ కంట్రీగా నిలవడం జరిగింది. సో ఫస్ట్ ప్లేస్ లో ఉండడం జరిగింది. తర్వాత న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, స్లోవేనియా, ఐర్లాండ్. సో ఇవి ప్రధానంగా మనకి టాప్ 5 కంట్రీస్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక లీస్ట్ మనకి ఒక్కొక్కసారి ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్స్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం టాప్ 5 కంట్రీస్ చూసాం కదా. ఇక లీస్ట్ పీస్ ఉన్నటువంటి కంట్రీస్లలో మనకి ఎవరున్నారు అంటే రష్యా, 163 ర్యాంక్ తోని రష్యా లీస్ట్ ప్లేస్ లో ఉండడం జరిగింది. తర్వాత సుడాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇవన్నీ కూడా దాదాపుగా ఇప్పుడు ఏవైతే మనకి ర్యాంక్స్ ఇచ్చారో ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ కంట్రీస్ ఇప్పుడు వార్ సిచ్యువేషన్ లో ఉండడం జరిగింది, అందుకని చెప్పేసి వాటికి ఇవ్వడం జరిగింది. మరి ఈ వరల్డ్ పీస్ ఇండెక్స్ ఏదైతే గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఉందో దాన్ని రిలీజ్ చేసే ముందు ఏమేం ప్రామాణికంగా తీసుకుంటారు అంటే మొత్తం 23 కేటగిరీస్ ని తీసుకొని 3 డొమైన్స్ గా విడగొట్టడం జరిగింది. ఆ డొమైన్స్ ఏంటి అనేది కంపల్సరీగా చూసుకోవాలి. సొసైటల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఆన్గోయింగ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్, డిగ్రీ ఆఫ్ మిలిటరైజేషన్. సో మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇలాంటి ఇండెక్స్ కంపల్సరీగా అడగడం జరుగుతుంది. దాంట్లో ఇండియా యొక్క ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియా యొక్క ర్యాంక్ తో పాటుగా భారతదేశానికి ఇరుగు పొరుగున్నటువంటి ర్యాంక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఇయర్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూసుకోవాలి. ప్రధానంగా చూసుకున్నట్లయితే పోలాండ్ ఏదైతే ఉందో పోలాండ్ యొక్క ర్యాంకు 22nd ర్యాంకు. సో ఈ పోలాండ్ ఏంది అంటే ప్రధానంగా అన్ని కేటగిరీస్లలో ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ చూడడం జరిగింది. ఇదొకటి చాలా ఇంపార్టెంట్. ఇక ఇండియా పొరుగు దేశాల పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రధానంగా ఇండియా యొక్క ర్యాంక్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి మనకి ఇయర్ 127. ఇక సౌత్ ఏషియాకి సంబంధించి అంటే ఇండియా చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్లలో బెటర్ గా ఉన్నటువంటి కంట్రీ ఏదంటే భూటాన్.
భూటాన్ వచ్చేసి మనకి 16th ర్యాంక్ తోని సౌత్ ఏషియాలో టాప్ లో ఉండడం జరిగింది, 16వ ర్యాంక్ తోని. ఓకే, శ్రీలంక గతంతో పోల్చుకున్నప్పుడు శ్రీలంక వచ్చేసి తన యొక్క ర్యాంక్ ను ఇంప్రూవ్ చేసుకొని ఈ ఇయర్ 67th ర్యాంక్ తో ఉండడం జరిగింది. 67th ర్యాంక్ తోని తన ర్యాంక్ ను గతంతో పోల్చుకున్నప్పుడు ఇంక్రీజ్ చేసుకుంది. ఇండియా యొక్క ర్యాంక్ డిక్రీజ్ అయింది. అంతకుముందు 2025లో 115వ ర్యాంక్ ఉండడం జరిగింది. ఓకే, శ్రీలంక తర్వాత మనకి నేపాల్ ఏదైతే ఉందో నేపాల్ 111వ ర్యాంక్ తోని ఉండడం జరిగింది. ఇక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే జెన్జీ మూవ్మెంట్ ప్రధానంగా జరిగినటువంటి బంగ్లాదేశ్ ఏదైతే ఉందో మనకి బంగ్లాదేశ్ లో యొక్క ర్యాంకు 117 ర్యాంక్ ఉంది. సో అందుకే ఇండియా చాలా మటుకి ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ ని బేసిక్ గా అపోజ్ చేయడం జరుగుతుంది. మనకి చాలా తక్కువ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, అదే విధంగా వార్ సిచ్యువేషన్ కంట్రీ అయితే కాదు. అయినప్పటికీ కూడా ఇండియా యొక్క ర్యాంకు చాలా మటుకి తక్కువగా చూపించడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా ఇండియా ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ రిలీజ్ చేసిన ప్రతిసారి కూడా ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ ని అపోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, బంగ్లాదేశ్ లో కానీ నేపాల్లో కానీ జెన్జీ మూవ్మెంట్స్ వచ్చాయి, అక్కడ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇండియా ర్యాంక్ గతంతో పోల్చుకుంటే తగ్గించారు. ఈ ర్యాంక్స్ కూడా చూడండి మన ఇండియా కంటే తక్కువగా ఉండడం జరిగింది. అంటే 111, 117 ఒక రకంగా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. సో అదొకటి. అండ్ ఇండియా వచ్చేసి 127, ఆటోమేటిక్ గా ఇది ఒక ఆర్డర్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పాక్ 152 ప్లేస్ లో ఉండడం జరిగింది. అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో 157 ర్యాంక్ తో ఉండడం జరిగింది. సో ఇవి సౌత్ ఏషియాకి సంబంధించినటువంటి కంట్రీస్ యొక్క ర్యాంకింగ్. కంపల్సరీగా ఇండియా చుట్టుపక్కల ఉన్నటువంటి ర్యాంకింగ్స్ కూడా ఇంపార్టెంట్. అదే విధంగా మీకు ఒక టాస్క్ ఏంటంటే, మన ఇండియా పక్కన ఉన్నటువంటి ఇంకొక కంట్రీ, అతిపెద్ద కంట్రీ అయినటువంటి చైనా ఏదైతే ఉందో దీని యొక్క ర్యాంక్ ఎంత అనేది మీరు తెలుసుకొని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసము, అదే విధంగా పోటీ పరీక్షల్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం అని చెప్పేసి శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.